భారతదేశం ఎన్నో ఏళ్లుగా పొరుగు దేశాలకు స్నేహహస్తం అందిస్తూనే ఉంది. 1971 లో పాకిస్తాన్ చెర నుండి బంగ్లాదేశ్ కు విముక్తి కల్పించింది మనమే. కానీ ఈ రోజు ఆ బంగ్లాదేశ్ గడ్డపై నుంచి కొందరు రాడికల్ నాయకులు భారతదేశాన్ని ముక్కలు చేస్తామని, మన ఈశాన్య రాష్ట్రాలను వేరు చేస్తామని బహిరంగంగా బెదిరిస్తున్నారు. కానీ ఈ బెదిరింపులకు మన ఈశాన్య సింహం నుండి వచ్చిన సమాధానం వింటే గూస్ బంప్స్ రావడం పక్కా. కొంతకాలంగా బంగ్లాదేశ్ లోని కొందరు నాయకులు భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ టార్గెట్ చికెన్ నెక్, అంటే మన ఈశాన్య రాష్ట్రాలను మిగతా భారతదేశంతో కలిపే సన్నని సిలిగురి కారిడార్. ఆ ప్రాంతాన్ని వేరు చేసి ఈశాన్య రాష్ట్రాలను భారతదేశం నుండి విడదీస్తామని వాళ్ళు కలలు కంటున్నారు. ఒక రాడికల్ నాయకుడు బహిరంగంగా ఇలా అంటున్నాడు: భారత్ లోని వేర్పాటువాదులందరికీ మేము ఆశ్రయం ఇస్తాం. వాళ్ళ సహాయంతో ఆ 7 సిస్టర్స్ ను భారత్ నుండి వేరు చేస్తాం. ముహమ్మద్ యూనస్ కూడా భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గం లేదు, దానికి ఏకైక సంరక్షకులం మేమే అంటూ తమ వ్యూహాత్మక ప్రాధాన్యతను బయటపెట్టారు. 7 sisters, they are landlocked country, landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean for all this region. ఈ బెదిరింపులన్నిటికీ నాగాలాండ్ మంత్రి టెమ్జన్ ఇమ్నా అలోంగ్ నుండి ఒకే ఒక సమాధానం వచ్చింది. ఆ సమాధానం ఇప్పుడు ప్రతి భారతీయుడి గుండెలో నిలిచిపోయింది. ఆయన ఏమన్నారంటే, బంగ్లాదేశ్ లో ఉన్న కొంతమంది పిచ్చి వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారు. వాళ్లకు మా గురించి తెలియదు. వాళ్ళు ఇంకా మా ఘటోత్కచుడిని హిడింబిని చూడలేదు. దమ్ముంటే రండి, మేమేంటో చూపిస్తాం. पागल लोग हैं, ये सब बात करते हैं. वो लोग हम लोगों का घटोत्कच और हिडम्बा नहीं देखा है, तो आ जाइए. ఆయన అక్కడితో ఆగలేదు. 1971 లో మేమే మీకు స్వాతంత్రం ఇప్పించామని ఇంత తొందర మర్చిపోయారా? ఇక గొంతులు కోస్తాం, మెడలు నరుకుతాం అనే మాటలున్నాయే, ఆ విద్యలో మాకంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అని గట్టిగా హెచ్చరించారు. 1971 में 72 में भारत ने ही उनको आजाद किया और इतना जल्दी भूल गया. गले वले काटने का जो चक्कर है ना, वो हम लोगों से कोई अच्छा नहीं जानते. చూసారా, ఇదే మన ఈశాన్య పౌరుషం. మన దేశం వైపు వేలెత్తి చూస్తే అక్కడి నుండి వచ్చే సమాధానం ఎలా ఉంటుందో ఇప్పుడు వాళ్లకు అర్థమయ్యే ఉంటుంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? టెమ్జన్ గారి సమాధానం ఎలా అనిపించింది? కింద కమెంట్స్ లో చెప్పండి. మన ఈశాన్య సోదరుల ధైర్యాన్ని, దేశభక్తిని అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.